హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల నుంచి బయలుదేరే ప్రైవేట్ బస్సుల్లో చాలా మేర ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ జరిగినవే కనిపిస్తుంటాయి. వాటిని నేషనల్ పర్మిట్తో నడిపిస్తున్నారు. ఇలాంటి బస్సులతో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని బస్సులు, సీట్లు, బెర్తుల సంఖ్య పెంచుకునేందుకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ వేరే రాష్ట్రాల్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఎంత ఘోరంగా ఉన్నది చూడండి పరిస్థితి. అసలు ఈ డిపార్ట్మెంట్ ఉందా? ఈ శాఖ ఉన్నదా? నడుస్తున్నదా? అధికారులు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కటి జీతాలు లక్షలు తీసుకుంటారు కదా. ఇగో మనం కొత్త వాహనం కొంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు, ఆర్టీఓ కార్యాలయానికి తీసుకెళ్లాలి తప్పకుండా. కానీ పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సును తీసుకెళ్లకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నారట. దీంతో ఇష్టానుసారంగా సీట్ల సామర్థ్యం పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాద సమయాల్లో ప్రయాణికులు తప్పించుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. పొడవు ఎక్కువగా ఉంటే మలుపుల్లో వేగంగా ప్రయాణించినప్పుడు బస్సును నియంత్రించడం కష్టమవుతుంది. ఇవేమీ పరిశీలించకుండా కొన్ని రాష్ట్రాల్లోని రవాణా శాఖ అధికారులు, వాహన యజమానులు సమర్పించే డాక్యుమెంట్లను చూసి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు అయితే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ వీడియో కాల్తో ఇచ్చేస్తున్నారట. ఇది చాలా దారుణంగా ఉన్నది. తెలంగాణ, దమన్ దీవ్, ఒడిషా, డిడి అంటే దమన్ దీవ్, 3 ప్రాంతాలకు మారిన వి కావేరి బస్సు రిజిస్ట్రేషన్ అట. యజమానిది ఒంగోలు, చిరునామాలో మాత్రం రాయగడ అని రాసి ఉన్నదట. దొంగవాడు. ఇగో బస్సు ప్రమాదంలో కాలిపోయిన సెల్ ఫోను, బస్సు నుంచి బయటపడ్డ చిన్న గ్యాస్ సిలిండర్ అట. ఎట్లుండదండి గ్యాస్ సిలిండర్? ఎంత ఘోరం అసలు అది. సో ఇట్లా ఎక్కడ చూడు ఇదే వార్త మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం అన్ని పేపర్స్లో.